మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషం. ప్రియమైన దైవ జనమ, దేవుని మహాకృప చేత ప్రతి ఆదివారం సాయంకాలం ఏర్పాటు స్థలంలో ప్రారంభించిన కొత్తూరు ఇందిరమ్మ కాలనీ ప్రార్థన కోరికను బట్టి, ఆరాధన బట్టి ప్రభువుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధానం మందు ధ్యానం చేద్దాం. చదవండి. పాత నిబంధన గ్రంథము విలాప గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. విలాప గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంటె నీరు ఒలుగుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి, శత్రువులు ప్రబలి ఉన్నారు, నా పిల్లలు నాశనమైపోయిరి. చదవబడిన వాక్యాన్ని పరిశీలించిన వారైతే విలాప గ్రంథకర్త ఇర్మియా గారు ఈ మాటలు మనందరికీ చెప్తున్నారు. విలాప అంటే కన్నీరు అని అర్థం. ఈ పుస్తకం అంతా కన్నీరు పుస్తకం. ఏడుపు, బాధ, వేదనల పుస్తకం. ఈ విలాప గ్రంథకర్త అయిన ఇర్మియా గారికి కూడా కన్నీటి ప్రవక్త అని పిలుస్తారు. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు చెప్పమన్న మాటలు ప్రజలకు చెబుతూ, ప్రజలు చెప్పిన మాటలు దేవుడికి చెబుతూ మధ్యవర్తిగా ఉంటున్నాడు ఇర్మియా. ప్రజలు చెప్పిన మాటకు ఏడుస్తూ ప్రభు వాళ్ళేదో తెలియక అన్నారని ఏడ్చేవాడు. అలాగే దేవుడు చెప్పిన మాటకు కోపానికి అయ్యా వాళ్ళేదో తెలియక అని ప్రజల దగ్గరికి వచ్చి దేవుడు ఇలా అంటున్నాడు మీరు మారండి అని ఏడ్చేవాడు. సరే, మనం చదువుకున్న విలాప గ్రంథంలో విలాప భక్తులు అంటున్నాడు కదా, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంటె నీరు ఒలుగుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి అంటున్నాడు. విలాప గారికంటే ఏదో కనబడింది, ఏదో వినబడింది, ఏదో విన్నాడు, కన్నాడు. దాన్ని బట్టి కళ్ళంటే కన్నీళ్ళు, ఏడుపు, ప్రాణానికి నెమ్మది లేకుండా అయిపోయాడంట. ఎంతకు అదేంటి అని మనం చూస్తే ఒక మాటలో మనం చెప్పేవచ్చు, అది పాపం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలను మనం చదువుతూ ఉంటే భక్తులైన ఇర్మియా గారు దేని గురించి మాట్లాడుతున్నాడు అని మొదటి వచనం కానించి మనం చూస్తే పాపపు యొక్క జీవితంలో ఉన్న ప్రజలు వారి పాపముల నుండి ఏ విధముగా వారందరూ కూడా నలిగిపోతున్నారో, ఈ పాపాన్ని బట్టి వారు ఏ విధముగా బలహీనమైపోతున్నారో, ఆ పాపాన్ని గురించి వారు ఏ విధంగా హీనదశకు చేరారో అనే విషయాలు మన పై వచనాల్లో చదువుకుంటూ ఉంటే మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవునికి కోపం, శ్రమ ఇవన్నీ కూడా ఉన్నట్లుగా మనం చదువుకోవచ్చు. ఆ పై వచనాలు 15వ వచనంలో అంటాడు కదా, మనుషులు పాపంలో పడిన కానీ చెడ్డ నీరు చూడగా ప్రభు నా బలార్జులందరినీ కొట్టివేసెను, నా యవ్వనులను అనగద్రొక్కవలెనని ఆయన నా మీద నియమిక కూటముగా కూడెను, చాటించెను. యెహోవా కన్యకైన యూదా కుమారుని ద్రాక్ష గానుగలో వేసి త్రొక్కి ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ఇంకా పై వచనాలు మనం చూస్తే మీరు 20వ వచనం చదవండి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము శోభించున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకున్నది. ఏం చేశాడంట? ద్రోహం చేశాడంట. ఒక మాటలో చెప్పాలంటే
ఇశ్రాయేలు చేసిన ప్రజల పాపాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ, వారు చేసిన పాపాన్ని బట్టంట ఏడుపు తక్కువ, కన్నీరు తక్కువ, ఏడ్చిన పాపానికి జవాబు లేదు, కన్నీరు పెట్టుకున్న పాపానికి విడుదల లేదు. వాళ్ళు ఒక మాటలు అంటున్నాడు, నాకు నచ్చిన మాట ఏంటి తెలుసా? ఏడవడానికి, కన్నీరు పెట్టుకోవడానికి నా ప్రాణం నాలో తప్పలేదయ్యా, అంటే నా ప్రాణానికి నెమ్మది లేదు అంటున్నాడు. నిజమే, చాలా మంది భక్తుల జీవితంలో మనం ఈ మాట వింటాం. అయ్యా, నేను చేసిన పాపానికి ఎంత కన్నీరు కార్చినా, ఎంత బాధపడినా నా ప్రాణం బట్టికి నెమ్మది లేకుండా పోయింది అంటారు. ఒక వ్యక్తి చేసిన పాపం అతను నిద్రపోనివ్వదు. ఒక వ్యక్తి చేసిన పాపం ఊరకి కూర్చోలేము, తినలేము, పడుకోలేము. మనుషులు తమ పాపిష్టను బట్టి, వాళ్ళు పడుతున్న బాధను బట్టి, పాపము ద్వారా వచ్చే ఫలితాన్ని బట్టి కూర్చోలేక, తినలేక, జీవించలేక, పాపాన్ని తలుచుకుంటూ ఏమంటే కన్నీళ్లను అన్నపానంగా చేసుకొని కన్నీరు మింగుతూ ఏం చేయాలో తెలియక దిక్కు చోచల పరిస్థితిలో ప్రాణానికి నెమ్మది లేకుండా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఒక ప్రశ్న, మీ ప్రాణం తెప్పరెడుతుందా? అదేనండి, మీ ప్రాణానికి నెమ్మది ఉందా? మీ జీవితంలో కూడా నేను ఈ పలానా పాపం చేయకుండా ఉంటే బాగుండే, పలానా విషయం మాట్లాడుకుంటూ ఉంటే బాగుండే అని స్పందన మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. చూడండి, కొన్నిసార్లు మనకు కూడా ఒక్కోసారి ఆలోచన, పలానా బాబాయ్ నా దగ్గరికి వచ్చాడు, గొప్పని మాట్లాడకుండా ఉంటే బాగుండు, లేదంటే పలానా బాబాయ్ నన్ను వచ్చినప్పుడు నేను నోరు జారకుండా ఉంటే బాగుండు, పలానా అక్క దగ్గరికి వచ్చినప్పుడు తొందరపడకపోతే బాగుండు, ఈరోజు వాళ్ళకి నాకు మాటలు లేవు, ఈరోజు వాళ్ళకి నాకు విభేదం వచ్చింది, ఇదిగో నేను నీ తప్పు చేయడం బట్టే కదా నా భర్త, లేదా నా భార్య, లేదా నా బిడ్డలు, లేదంటే నా యొక్క తల్లిదండ్రులు నాకు దూరం అయిపోయారు అంటూ ఈరోజు మనుషులు ప్రేమ దేవుని పెట్టారా చలికి మాలిన క్షణమాత్రపు యొక్క తొందరపాటును బట్టి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. క్షణకమాత్రపు యొక్క తొందరపాటును బట్టి ఎవరి దంపతులకు ఉండవలసిన వారు ఏకాంగులుగా జీవిస్తున్నారు. సంతోషంగా పిల్లలతో ఉండవలసిన వారు ఏమండి అయోమయ పరిస్థితులు జీవిస్తూ నెమ్మది లేని పరిస్థితులు, ప్రాణంలో తృప్తి లేదు, ప్రాణంలో నెమ్మది లేదు. అందుకని కీర్తనకారుడు చక్కని మాట అన్నాడు. కీర్తన గ్రంథం 69వ కీర్తన 32వ వచనాన్ని మనం చదివితే, బాధపడువారు దాన్ని చూసి సంతోషించెదరు, దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక అంటున్నాడు. బాధపడే వారందరికీ ఒక శుభవార్త, మీరు ఈరోజు దేవుడిని వెతకండి. ఏ దేవుడు మీ బ్రతుకులను మార్చగలడు, మీ ప్రాణములకు తెప్పరిల్లు చేయగలడు. ఏ దేవుడిని ఏది విశ్వాసం వచ్చితే మన బ్రతుకులలో నెమ్మది కలుగుతుంది. ఎవరిని బట్టి మనకి నెమ్మది కలుగుతుంది? ఏమంటే ఎండలు పడొచ్చాం, బాగా గొంతులంతా ఎండిపోతుంది, ప్రాణం నీరసిల్లిపోతుంది. ఈలోపు ఎవరైనా గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చారు అనుకోండి, అది తాగేమంటాం, అమ్మయ్యా అని ఒక మాట అంటాం. అంటే అర్థమైంది అంటే నీ ప్రాణానికి లేదా నీ దేహానికి అవసరమైన వాటిని ఇవ్వగలిగిన నాడు, పొందుకోగలిగిన నాడు నీ ప్రాణం తెప్పరిల్లినట్లు ఈ మానవ శరీరానికి తెప్పరిల్లాలి, వాళ్ళ జీవితంలో నెమ్మదిని చూడాలి అంటే ఒకే ఒక మాట, దేవుడిని వెతకాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రము పట్ల కీర్తన 19వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అంటాడు. దేవుని ధర్మశాస్త్రం యథార్థమైనది కనుక ఆ దేవుని వాక్యము, వాక్యమున్న దేవుడు మనకేమేమగలడయ్యా అంటే ప్రాణాన్ని తెప్పరిల్ల చేయగలడు. ఒక వ్యక్తి జీవితంలోనే కాదు, బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాల్లో దేవుడు ప్రాణాన్ని తెప్పరిల్ల చేశాడంట. వారి జీవితంలో దేవుడికి వారి అవసరాలను, వారి ప్రాణములకు నెమ్మదినిచ్చారంట. వారు దీవించబడ్డారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. రండి త్వరగా బైబిల్ గ్రంథంలో తమ జీవితాలను తెప్పరిల్ల చేసుకున్న వారి జీవితాల్లో ఎలాంటి అనుభూతిని చెందుతారు, ఒక వ్యక్తి ప్రాణం తెప్పరిల్లింది ఎలాంటి మాటలు పలుకుతాడు, ఎలాంటి పనులు చేస్తాడో కొన్ని మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చదువుకున్న వారమైతే ఆది కాండము 45వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుకుందాం.
ఆదికాండము 45వ అధ్యాయము 27, 28 వచనాలు. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము దెబ్బరిల్లెను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక తండ్రి యొక్క ప్రాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ తండ్రి పేరు యాకోబు. యాకోబు అనే పేరుకు మోసగాడని అర్థం. పేరులోనే మోసం ఉంది. పేరులోనే కాదు, బ్రతుకంత మోసమే. చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉండగానే మోసం చేశాడు. మీరు పుట్టిన తర్వాత తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పెద్దవాడిని నేను దీవిస్తానని చెబితే తల్లి మాటలు బట్టి తండ్రికి తన పేరు తప్పుగా చెప్పి నేను ఏసేవని చెప్పి తండ్రికి ఆహారం పెట్టి తండ్రి దగ్గర నుంచి దీవెన పొందేశాడు మోసం చేత. అలాగే మామగారి దగ్గరికి వెళ్ళి మామను మోసం చేశాడు. ఆలోచన చేయండి, బైబిల్ చెప్తుంది. ఆ మోసం చేసి 21 సంవత్సరాల తర్వాత భార్య బిడ్డలతో వస్తున్నప్పుడు తను చేసిన మోసాలకి అన్నయ్య కత్తి దోస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. మనందరికీ తెలుసు, మోసం చేయడం వలన ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి 21 సంవత్సరాల క్రితం తను చేసిన మోసానికి అన్నయ్య కత్తి తీసుకొని వస్తున్నాడు అని విన్నప్పుడు ఆ ఎబ్బేకు రేవు దగ్గర తన మోసాలన్నిటికీ ప్రభు దగ్గర చెప్పుకున్నాడు. తను ఒంటరి అయిపోయాడు. ప్రభువా నేను మోసగాడిని అని చెప్పడకు దేవుడు అడుగుతాడు, నీ పేరేంటి అన్నప్పుడు దేవుడు అనుకున్నాడు ఆ టైంలో కూడా మోసగాడి కదా, మోసం చేస్తాడేమో అని. కానీ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇక నేను ఎప్పుడు మోసాలు చేయను. నా పాపమే నాకు శాపమైంది, నా పాపమే నా బ్రతుకును మార్చివేసింది అని చెప్పి ఆ రోజు దేవుడి దగ్గర నేను యాకోబుని ప్రభు అంటే దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన విషయాలు మనందరికీ తెలుసు. అయితే యాకోబుకి మొత్తం 12 మంది కొడుకులు, ఒక కూతురు. తను చేసిన మోసానికి కూతురు జీవితం బలైపోయింది. తాను చేసిన మోసానికి ఏ మోసం అయితే ఒకప్పుడు తండ్రి దగ్గర చేశాడో అదే మోసము ఈరోజు పిల్లలు ఈ యాకోబు దగ్గర చేస్తారు. ఏమిటది అంటే ఈ 12 మందిలో ఒకడైన యోసేపుని చంపివేసి అనే ఒక ఉద్దేశం కలిగినప్పుడు చంపకుండా గోతులో పడివేశారు, ఐగుప్తునికి అమ్మివేశాడు. తండ్రి దగ్గరికి వచ్చి యోసేపు గురించి అడిగితే ఏం చెప్పాలని చెప్పి ఒక మోసం పని చేశారు. ఏంటది అంటే యోసేపు యొక్క విచిత్రమైన అంగీని తీసివేసి ఒక గొర్రెను చంపి అందులో రక్తంలో ముంచి తండ్రి దగ్గర తీసుకెళ్ళి, అబ్బాయి నాన్నగారు నాకు ఈ వస్త్రం దొరికింది, ఇది మీ అబ్బాయిదేనా, ఇది మా తమ్ముడుదేనా అన్నట్లుగా చూపిస్తే ఆ విచిత్రమైన వస్త్రాన్ని చూసిన తండ్రి ఇది నా కుమారుడే యోసేపు అని చెప్పి యోసేపు చనిపోయాడు. ఏ దుష్టముఖం నా కొడుకు చంపిందని ఏడుస్తున్నాడు. అనుకున్నాడు 12 మంది కొడుకులో ఒక కొడుకు చచ్చిపోయాడు, ఇక నేనేం చేయాలి దేవుడా అనుకుంటున్న సమయంలో అప్పటికి 20 సంవత్సరాలు గడిచినాయి. యోసేపు ఐగుప్తు ప్రాంతానికి ప్రధానమంత్రి అయిపోయాడు. కానాను ప్రాంతంలో కరువు వచ్చింది. పలానా చోట ఆహారం దొరుకుతుందని చెప్పినప్పుడు అందులో ఉన్న 10 మంది అన్నదమ్ములు పంపించాడు, మీ 10 మంది వెళ్ళి బియ్యం తీసుకురండి అని. వెళ్ళారు. యోసేపు సాష్టాంగ నమస్కారం చేశారు. యోసేపు వాళ్ళు గుర్తుపెట్టారు, మా అన్నలను గుర్తుపెట్టి 2-3 పర్యాయాలు వాళ్ళతో మాట్లాడి 3వసారి అంటాడు కదా, అయ్యా నేను ఎవరో కాదు, మీరు నన్ను అమ్మివేసిన యోసేపునని. వాళ్ళందరూ సంతోషిస్తారు. అప్పుడు యోసేపు అంటాడు కదా, ఇదిగో ఈ రథాలు మీరు తీసుకొని వెళ్ళి మా నాన్నగారు ఎక్కడుంటే ఆయన త్వరగా ఎక్కించుకొని మీరు కూడా మీ పనులన్నీ ముగించుకొని ఈ బళ్ళు మీద వచ్చేయండి. ఎప్పుడైతే ఈ మాట యాకోబు చెప్పారో యాకోబు మనం చదువుకున్న మాట్లాడుతున్నాడు. ఎవరో తెలుసా? చచ్చిపోయాడు అనుకున్న నా కొడుకు కోసం నేను ఏడ్చాను, నా కొడుకు కోసం నేను అక్కడార్చాను. నేను అనుకున్నాను నా పాపం నాకు ప్రాణాన్ని తప్పనివ్వకుండా చేసిందని. ఈరోజు నా కొడుకు పంపించిన బళ్ళు చూశాను, నా కొడుకు ఉన్నాడనే సంగతి నేను విన్నాను అని చెబుతూ తన ప్రాణాన్ని అంటే ఏం చేసుకున్నాడు? తెప్పరిల్లు చేసుకున్నాడు. అక్కడ బైబిల్లో మాట అంటది చూడండి, 28వ వచనంలో, ఒక వ్యక్తి జీవితంలో ప్రాణం తెప్పరిల్లితే అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలు. చాలు మొదటి మాట ఏంటంట, ఒక వ్యక్తి ప్రాణము తెప్పరిల్లితే ఏమంటాడంట?
ఇప్పుడు కడుపు నిండిందండి, ఆకలేసి బాగా తిన్నాం తిన్నాం, ఓ కంచం తిన్నాం, 2 కంచాలు తిన్నాం, లాస్ట్ ఏమనాలి? ఇక చాలు నా కడుపు నిండింది అంటాం. 10 ప్లేట్లు తిన్నాకని మాట చెప్పాల్సిందే. ఇప్పుడు ప్రాణం అంతా కూడా కొడుకు మీద ఉండిపోయింది. కొడుకు బతికే ఉన్నాడు అని తెలుసుకున్నాడు. ఒకప్పుడు నేను చేసిన మోసాలకి నేను మోసపోయానేమో అనుకుంటున్న సమయంలో దేవుడు అతను తిరిగి తన కొడుకు దానికి ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇంతే చాలు. ఇంతే చాలు అనడానికి నేను ఎవరి పేరు పెట్టానంటే సంతృప్తి. ఇప్పుడు అన్నం పెట్టాం కాబట్టి చాలు అన్నాడు. ఓ 1,00,000 రూపాయలు డబ్బులు వస్తే చాలు అంటాడా? కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అన్నం పెట్టాం కాబట్టి కడుపు సాగపోయేటప్పటికి ఏమండి, ఓ ప్లేట్ ఎక్కిచ్చాడు, ఇంకో ప్లేట్ ఎక్కిచ్చాడు, ఇక నా వల్ల కాదనేస్తాడు. కానీ డబ్బు ఇస్తే బట్టి మనిషి తృప్తి చెందడు. ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అంటాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ దేవుడు యాకోబుని అంటే ఏమని పలికించాడో తెలుసా? ఒక వ్యక్తి జీవితంలో తెప్పరిల్లితే ఏమంటాడు తెలుసా? ఇక చాలు అంటాడు. అంటే సంతృప్తిగా జీవిస్తాడు. దేవుడిని నమ్ముకున్న మనమందరి జీవితంలో నీ పాపం ఇక చాలు అనే మాట అన్నముడు. ఇదిగో ఈ శిక్షకి ఇది. సో ఒక మాట మా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఒక తప్పులు కప్పెట్టుకోవడానికంట మరొక తప్పు చేస్తారంట, ఆ తప్పులు కట్టి పెట్టుకోవడానికి మరొక తప్పు. నిజంగా నేను ఈ మాట ఖచ్చితంగా ఏమనాలి అంటే, పెళ్లి చేయడానికి కొంత అబద్ధాలైనా అంటే పెళ్లి అయిపోద్దా? చాలా ఆపండి. కాబట్టి గమనించండి దేవుడు పెట్టారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. కారణం ఏంటో తెలుసా? మనం తప్పు చేసి ఏదైనా చేస్తే ఆ తప్పులు కప్పెట్టుకోవడానికి మన జీవితం చాలు. ఇప్పటికీ తృప్తి ఉండదు, కంటెంట్ నిద్ర ఉండదు. కానీ తప్పు సరి చేసుకుంటే మనం పలికే మొదటి మాట ఏంటో తెలుసా? మన ప్రాణం తక్కువ వెళుతుంది, చాలు బాబోయ్ అనేటట్లుగా దేవుడు మన నోటంట మాట ఉంచును గాక. అసలు ఆ మాట చదువుతారా మరొకసారి? అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, అప్పుడు నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతను చూసిందని చెప్పాను. చూస్తారా, ఒకప్పుడు చచ్చిపోయాడు అనుకున్నాడు కొడుకుని చూసి, బ్రతుకులో నెమ్మది లేదు. కానీ ఎప్పుడైతే నెమ్మది వచ్చిందో నా కొడుకుని చూడాలి, నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి, రథాలు సిద్ధపరచండి, త్వరగా సిద్ధపడండి, ఇక చాలు నా బ్రతుకు అర్థం వచ్చింది. నిజమేనండి, దేవుడు తన ధర్మశాస్త్రం ప్రకారం మన పాపాలను ఒప్పింపచేసి ఆయన వెతికిన వారి జీవితంలో ఏమిస్తాడంట? ప్రాణాన్ని తప్పనిలో చేస్తాడట. యాకోబు మోసగాడే, పాపం చేసిన వాడే, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన అతడు పాపాలు ఒప్పుకునేటప్పటికి దేవుడు అతను ప్రాణాన్ని తప్పనిలో చేస్తే నా కొడుకుని చూడాలి, ఇక చాలు, నాకు నా జీవితానికి తృప్తి వచ్చింది, నా జీవితానికి ఒక వెలుగు వచ్చింది, నా జీవితానికి ఒక అర్థం వచ్చిందని చెప్పి ప్రాణం తప్పలేంది తన జీవితంలోకి ఏది రాకొద్దని ఆ ప్రభువుని వెతుకున్నట్టు తన కుమారుని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక్కడ కుమారుడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసు క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రాణం తప్పలేనప్పుడే మన జీవితంలో చాలు అనే సంతృప్తికరమైన మాట మన నోటంతా పలకగలుగుతాం. కాబట్టి ఈరోజు మన దేవుడు మీ అందరి జీవితంలో సంతృప్తిని అనుగ్రహించును గాక. ఎవరెవరైతే ఎవరి తృప్తి లేక జీవితము బాగోక ఇబ్బందుల పరిస్థితులు ఈ మాటలు పెట్టున్నారో, ఇక చాలు నా దేవుడు గొప్ప కార్యం చేయగలడని నేను విశ్వసిస్తూ చెబుతుండగా, మన దేవుడు ఈ యొక్క కొత్తూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో తన కార్యాన్ని జరిగించి ఇక చాలు, యెహోవా నా పట్ల గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు, మారిన బిడ్డలు కుమార్తెలు చదువుకు అన్ని విషయాల్లో ప్రయోజకులు అవుతున్నారు, ఇక నాకు అదే తృప్తి అని చెప్పగలిగేటట్లు నా దేవుడి ప్రాంతాన్ని దీవించును గాక. ఇక రెండో విషయానికి వస్తున్నా. ఈయన ఎవరయ్యా అంటే, ఊర్లో ఇంత బలవంతుడు లేడు, దేవుడే బలాన్ని ఇచ్చాడు. ఈయన పేరు సంసోను. ఈయన బలం ఎక్కడుంది అంటే తల వెంట్రుకలో పుట్టిన కాడి నుంచి నాజీరు చేయబడలా, మంటలు కట్టబడలా. దేవుడికి దేవుడి ప్రజలకి నిలబడవలసిన వాడు తన జీవితాన్ని వేశ్యలకు అప్పగించాడు. సంసోను జీవితం ఎలాంటిది అంటే, తన ఊరు వారే తనను అప్పగించి శత్రువులకు అప్పగించేంత చెడ్డ కార్యాలను చేస్తూ తన బ్రతుకు జీవించాడు. ఊరు వెళ్ళినప్పుడంట కొంతమంది ఆ ఊరు వాళ్ళు వచ్చి సంసోనుకి దండం పెడతాం, ఇదిగో నువ్వు పద్దాక మా ఊరు రావడం వల్ల శత్రువులైన వాళ్ళు మా మీద పడుతున్నారు, కాబట్టి ఒక పని చేస్తాం, శత్రువుల దగ్గరికి నీ కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి వెళ్తాం,
మమ్మల్ని మేము రక్షించుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మాకు ఒక మాట చెప్పారు, ఏంటంటే సంసోను అప్పగించండి, మేము మిమ్మల్ని వదిలేస్తాం. కాబట్టి మిమ్మల్ని బట్టి నువ్వు చేసిన పాపాలు బట్టి మీ శిక్ష అనుభవిస్తాం. నిజమే కదా, తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలు అనుభవిస్తారు. మనం చేసిన పొరపాట్లు ఈరోజు మనకు ఒకవేళ బాగుంటాయేమో కానీ మన పిల్లల తరానికి వచ్చేటప్పటికి అది అంటే పీక మీద కత్తి పెట్టినట్టు ఉంటాయి అన్నమాట. కాబట్టి సంసోను జీవితంలో తాను చేసిన పొరపాట్లన్నీ ఆ ఊరు వారు అనుభవించేటట్టుగా మారిపోయింది. ఇప్పుడు సంసోను ఏం చేశాడంటే, సరే మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి నన్ను తాళ్ళతో కట్టేసి అప్పగించను అన్నారు. గమనించండి, ఆ ఊరు వారంట సంసోను కాలు చేతులు కట్టేసి ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తూ, అయ్యా ఇదిగో సంసోను ఇస్తే మమ్మల్ని వదిలిపెట్టేస్తా అన్నారు కదా, ఇదిగోండి దీనికి మాకు సంబంధం లేదని చెప్పి సంసోను అప్పగించేస్తారట. అయితే ఫిలిష్తీయులు అనుకున్నారు, కాళ్ళు చేతులు కట్టేస్తే ఇక ఎక్కడికి వెళ్ళలేడేమో అనుకుంటున్న సమయంలో ఏమండి సంసోనుకి దేవుడు ఇచ్చిన బలం చొప్పున కాళ్ళు చేతులు కట్టిన తాడట ఒక్కసారిగా విదిలించేటప్పటికి విడిపోయినాయి అంట. అప్పుడు సంసోను మీదకి 1000 మంది వచ్చారట. ఎంతమంది వచ్చారు? 1000 మంది వస్తే అది ఒక శ్మశాన ప్రాంతం, ఊరు పొలిమి. ఆ నేల మీద తడిగి చూస్తే చచ్చిపోయిన గాడిద యొక్క ఎముకలు, దవడ ఎముక దొరికిందట. దవడ యొక్క ఎముక, ఈ దవడ ఎముక పట్టుకుని 1000 మందిని చంపాడు. చదవండి న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము. మనం చదువుకుంటే ప్రేమ దేవుని పెట్టినారా, అక్కడ సంసోను ఒక మాట అంటూ ఉంటాడు అనమాట. 15-16 వచనాల్లో, నేనే ఫిలిష్తీయులను చంపాను, 2 కుప్పలుగా చేశానని వెరవీగుతున్న సమయంలోనంట ప్రాణానికి దాహం వేసిందట. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? 16వ వచనం కానీ చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం కానించి. అదేను అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతిలో నుండి పారవేసి ఆ చోటికి రమాతేహు అని పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందు వారి చేతిలో పడవలనా అని వేడుకొనగా, దేవుడు లెహీములోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరును. అతడు త్రాగిన తరువాత అతడు ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎనోకోరే అనబడును. అది లేహీలో ఉన్నది. అతడు ఫిలిష్తీయుల దినములో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, సంసోను అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ ఊరు వాడు సంసోను అప్పగిస్తే 1000 మందిని సంసోను చంపేశారు. ఇప్పుడు ఇతనికి దాహం వేసింది. ఇంతవరకు గర్వించాడు, నేనే చంపానని. దేవుడు చిన్న దాహంతో అతన్ని కృంగేటట్టు చేశాడు. వెంటనే దేవుడికి ప్రార్థన చేసుకుని, ప్రభువుని తప్పు చేశాను, గర్వించి మాట్లాడాను అన్నప్పుడు సరే దేవుడు అతను ప్రేమించి క్షమించి అదిగో ఆ గోతుని చీల్చాడంట. ఆ గోతులో నుంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. అతడు ఆ నీళ్లు తాగి అమ్మయ్యా అని ప్రాణం తప్పరిల్లాడంట. వెంటనే దేవుడు వదిలేస్తాడా? ఎప్పుడైతే ప్రాణం తప్పరిల్లిందో 20 సంవత్సరాలు నువ్వు న్యాయాధిపతిగా పరిపాలన చేయాలన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ ప్రేమ దేవుని పెట్టారా, సంసోను జీవితంలో గర్వం అతని ప్రాణాన్ని తెప్పరిల్లి చేసింది. అతని గర్వాన్ని అంచనకు దేవుడు అనేకులకు న్యాయాధిపతిగా చేశాడు. న్యాయాధిపతి అంటే న్యాయ పరిపాలన చేస్తూ ప్రజల యొక్క యోగక్షేమాన్ని, అనేకుల యొక్క యోగక్షేమాన్ని తెలుసుకునేటట్లుగా మనం చూస్తాం. ఒక న్యాయాధిపతి ఉండవలసిన లక్షణాలు నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో ఏమండి మోషే మావైన ఇత్రో ఈ మాటలు తెలియజేస్తూ ఉంటాడు. 18వ అధ్యాయము 21వ వచనం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, ఆసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమించాలి. న్యాయాధిపతుల యొక్క లక్షణాలు ఏంటంట? సామర్థ్యం ఉండాలంట, దైవభక్తి, ఆసక్తి ఉండాలంట, లంచగొండు కానివారై ఉండాలంట. ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. చూసారా, తాను చేసిన చిన్న గర్వపు మాటలు బట్టి దేవుడు అతను ఏం చేశారో తెలుసా? అనేకులకు న్యాయాధిపతిగా
20 సంవత్సరాలు పరిపాలన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకప్పుడు సంసోను అంటే కాళ్ళు చేతులు కట్టి అప్పగించిన ప్రజలకు దేవుడు న్యాయాధిపతిగా మార్చాడు. దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడితే మన దేవుడు మనను తన జనుల ఎదుట, మన శత్రువుల ఎదుట గొప్ప చేయును గాక. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనుషులకి విలువ ఇవ్వకపోవచ్చు, కానీ మనుషుల దగ్గర విలువ లేని మన జీవితంలో విలువను దేవుడు ఇస్తాడని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు యెహోవాను వెతికి ప్రభువా నా ప్రాణాన్ని తెప్పరిల్లు చేయండి. మొదట ఆయనేమో చాలు అనే సంతృప్తి కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. రెండో ఆయనకేమో ఏ మనుషులైతే కాళ్ళు చేతులు కట్టేశారో ఆ మనుషులకి న్యాయాధిపతిని చేసి పరిపాలన చేయడానికి దేవుడు ఒక ఆధిక్యతను ఇచ్చాడు. ఇక మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. అది మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. పక్కూరు యుద్ధానికి వెళ్ళిన దావీదు తన ఊర్లో ఏం జరుగుతుందో తెలియలేదు. సిక్లాగు అనే ప్రాంతంలోనికి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు. ఆ ఊరిలో ఉన్న మగవాళ్ళు లేకపోయేటప్పటికి ఊరిలో ఉన్న ఆడవాళ్ళని, ఊరిలో ఉన్న పిల్లవాళ్ళందరినీ కూడా బంధించి వాళ్ళతో పాటు తీసుకు వెళ్ళిపోయారు. దావీదు ఆ సిక్లాగు వచ్చేటప్పటికి ఊరిలో తన భార్యలు కానీ, ఊరిలో తన పిల్లలు కానీ ఎవరూ లేరు. అందరూ ఏడుస్తూ మొదలెట్టారు. అయ్యో మా భార్య లేని, మా పిల్లలు ఏది, మా కుటుంబం ఏది? దావీదా నువ్వే చేసావు, నువ్వే కావాలని బయటకు తీసుకెళ్ళావు. మేము నుండి నా భార్య రక్షించుకునేవాడిని, మేము నుండి నా పిల్లలు రక్షించుకునేవాడిని అని. దావీదుకి ఏం చేయాలో తెలియట్లా. ఏడుపు ఒకటే తక్కువ అయిపోయింది. బైబిల్ చెప్తుంది ఏడ్చులకు కూడా శక్తి లేదని. వెంటనే దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎఫోదును ధరించి దేవుని మందిరానికి వెళ్ళి, ప్రభువా మీరు చేసిన పొరపాట్లు ఏంటి, మా తప్పులు ఏంటి, ఇదిగో మేము ఫిలిస్తీన్లు తరమడానికి వెళ్తున్నాం, నువ్వు మాకు సాయం చేస్తావా? దేవుడు అన్నాడు, వెళ్ళు తరువు నేను చూసుకుంటాను అన్నాడు. సరే తరుగుదామని చెప్పి ఆ 300 మందిని వేసుకొని ఎక్కడికి వెతకాలా అని వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో ఉన్నంట ఒక ఐగుప్తీయుడు కనబడతాడు. ఆ ఐగుప్తీయుడికి ఒక దాసుడు ఉన్నాడంట. ఫిలిస్తీన్కి ఈ ఐగుప్తుడు దాసుడుగా ఉన్నాడు. అయితే ఇతనికి చిన్న బలహీనత రాగానే ఆ యజమాని అంటే ఇతను వదిలేశాడు. అప్పటికి 3 రోజుల నుంచి తనకి తినడానికి తిండి లేదు. అయితే వెంటనే బైబిల్లో మాట్లాడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం కాడి చదువుకుంటే, పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వచ్చి వారు 3 రాత్రింపగళ్ళు పుచ్చుకొనలేదని తెలుసుకొని వారికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలను వారికి తినిపించారు. వాడు భోజనము చేసిన తరువాత వాడి ప్రాణము ఏమైందంటే తెప్పరిల్లగా. వాడు అంటాడు, నేను పలానా ఐగుప్తు వాడండి, ఫిలిస్తీన్లు దొరికిపోయాను, వాళ్ళు మమ్మల్ని పట్టుకొని ఇంతవరకు చాకరీ చేయించారు, కానీ నేను కాయల పడేటప్పటికి నన్ను వదిలేసాడు అని. సరే కానీ వాళ్ళు ఎటు వెళ్ళారు నాకు చెప్తావా అంటే, 2 విషయాలు నాకు మాటమండి, ఆ 2 విషయాలు కనుక నాకు మాటిస్తే నేను చెప్తాను అంటాడు. ఏంటో చెప్పు. ఒకటి, నా యజమానికి నన్ను అప్పగించదు, నన్ను చంపద్దు. యజమానికి అప్పగించద్దు, నన్ను చంపద్దు. సరే నేను చంపను, మరి ఏం చేయమంటావు? అయ్యా వాళ్ళు ఇటే వరకు వెళ్ళారు, మీరు వెళ్ళిపోండి, మీరు ఇటు వెళ్ళిపోతారు అని చెప్పి ఏమండి దారి చూపించేట్టుగా మనం చూస్తాం. ఆ దారి చూపించేటప్పటికంట వాళ్ళు వేదాలు వెళ్ళారో చూపించేటప్పటికి దావీదు వెళ్ళాడు. వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్ ఉత్సవం చేసుకుంటారట. మనకేంట్రా చక్కటి బంగారం దొరికింది, భార్య దొరికారు, పిల్లలు దొరికారు, ఆడవాళ్ళు దొరికారు అని సంతోషిస్తూ పుట్టిన సమయంలో దావీదు వాళ్ళ మీద యుద్ధం చేసి వారిని గెలుస్తారు. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే ప్రేమ దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి తప్పనినప్పుడు మార్గం తెరవబడుతుంది. కొన్నిసార్లు మనం చూడండి, మనం చేసిన పాపాలకి, మనం చేసిన లోపాలకి కొన్నిసార్లు కూర్చొని ఏం చేయాలో తెలియట్లా, అంటే ఏ దారి లేక కొన్నిసార్లు మనం చేసిన పాపాల గంట ఏం చేయాలో తెలియని పరిస్థితులకు వచ్చేస్తాం. ఏంటి ఎటు తోచట్లా, ఏం చేయాలో తోచట్లా. కొన్ని సమస్యలు చూడండి, మనకు వచ్చిన సమస్య దారి ఏంట్రా, మన సమస్య తీరాలంటే మనకి మార్గం ఏది ఎత్తుక్కుంటా ఉంటాం. ఈ సమస్య నుండి ఎలా తప్పించబడాలి, ఈ సమస్య నుండి మనం బయటికి తీసే నాదుడు ఎవరు? దావీదుకి ప్రాణం తెప్పలు చేసే సమయానికంట ఏం దొరికిందంట? దారి దొరికింది. ఎటు వెళ్ళాలి? కాయలా పడుతున్న దావీదు జీవితంలో ఆ ఐగుప్తుడు చెప్పాడు, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే మీరు ఫిలిస్తీన్లు కలుసుకుంటారు. అతను చెప్పిన దారికి వెళ్ళాడు, విజయాన్ని సాధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. విజయమే కాదు, ఏమిటి తన భార్యలు తెచ్చుకున్నాడు, బిడ్డలు తెచ్చుకున్నాడు. వాటికంటే ముఖ్యంగా
ధనము గోల్డ్ అంత ధనం అంటే వాళ్ళందరూ దోచుకున్న ధనం అంతా కూడా వదిలేసి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మేము దేవుడు పెట్టారా 3 విషయాలు మీ ముందు పెట్టారు. ఒక వ్యక్తి ప్రాణం తప్పనితే ఇక చాలు అంటాడు, తృప్తిని చూపిస్తుంది, సంతృప్తిని చూపిస్తుంది. రెండో వ్యక్తి ఏమండి, ప్రాణం తప్పనితే న్యాయాధిపతిగా పరిపాలన చేస్తాడు. ఏ ప్రజల దగ్గర అయితే చీ అనిపించుకున్నాడు అదే ప్రజలకు రాజే కూర్చున్నాడు. ఇక మూడవది, ఒక వ్యక్తి ప్రాణం తప్పనితే దారి చూపిస్తాడు. ఆ దారి ద్వారా మన జీవితాల్లో సక్సెస్, మన జీవితాల్లో విజయాలు చూడగలవచ్చు. ఎందుకో తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తు మనందరి జీవితంలో మనకు ఒక దారిని ఇచ్చారు, మనకు ఒక న్యాయాధిపతిగా ఇచ్చారు, మనకి చాలా తృప్తిని ఇచ్చారు. ఈ రోజైనా నీ పాపాన్ని బట్టి నిన్ను ఓదార్చేవారు నీకు దూరం అయిపోతున్నారా? కట్టుకున్న భార్య కూడా నువ్వు చేసిన పనులకు చీ అంటున్నా, నీ బిడ్డలు నీకు దూరం అవుతున్నారా? ఈరోజు ఒక అనుకూలమైన సమయం. దేవుడిని వెతకండి, దేవుడిని వెతకండి. దేవుడు మీ ప్రాణాన్ని తృప్తినిస్తాడు, ప్రాణానికి తప్పనిలేటట్టు అనుభవాలు ఇస్తాడు. ఈరోజు మనుషులు తమ పాపాలు ఒప్పుకోకే దేవుడి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడైనా ప్రభు యందు వైపు తిరిగి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని మనం అడగలిగిన నాడు మన దేవుడు మన ప్రాణానికి తృప్తినిచ్చి మనందరి ప్రాణాలకు తప్పనిలు చేయను గాక. తల వంచని ప్రార్థన